ఇప్పుడే అన్నగారు వచ్చేసినారు. అన్నగారికి స్వాగతం. అన్న ధన్యవాదాలు. మన శిబిరాన్ని ఉద్దేశించి మన మంత్రాలయం నియోజకవర్గం, ఎందుకంటే మనకు చేసిన తర్వాత అత్యంత ప్రముఖ కాబట్టి అటువంటి మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు శిబిరాన్ని ఉద్దేశించి ధన్యవాదాలు తెలపడానికి వచ్చేసారు. మనం ఇలా కావాలంటే శ్రీ బాలనాగరెడ్డి గారు మంత్రాలయం శాసనసభ్యులు మన శిబిరాన్ని ఉద్దేశించి ధన్యవాదాలు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావాలి కావాలి ఆదరణ జిల్లా, కావాలి కావాలి ఆదరణ జిల్లా, మంత్రాలయం ఆలూరు, పట్టుకొండ, ఎమ్మిగూరు వీటంతా కలిపి ఆదరణ జిల్లాగా ఏర్పాటు చేసి మనము డిమాండ్ చేస్తున్నాము. ఈ మన శిబిరానికి ధన్యవాదాలు తెలపడానికి చేసిన మంత్రం నాగిరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు జిల్లా కావడానికి సహకారం అందించాలి. మనం ఏదైతే కార్యక్రమం చేపట్టామో దానికి అనే గారు మన ఈరోజు కూర్చున్నటువంటి సంబంధిస్తున్నారు. చెప్పట్లేదు ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారు చేశారు. వారు పూలమాలతో సత్కరిస్తున్నారు. వారికి మన ఆందోళన చేసి ప్రత్యేక మనకు ఈరోజు ధన్యవాదాలు. ఇప్పుడు అన్న శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కావాలి కావాలి ప్రకటించాలి. అది కరెక్ట్. కూర్చున్న వాళ్ళు శ్రీ వీరసేవ సైడ్ ఫోటో తీసుకుంటారట. మన మంత్రాలయం ఎమ్మెల్యే గారు శ్రీ బాలనాగరెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఒకే మాట చెప్పారు, జిల్లా అయితే తప్పకుండా నేను రాజ్యం చేస్తామని నాకు ప్రత్యేక మేము చేస్తారు ఆదరణ చేస్తారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ సహాయ సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. కావాలి కావాలి ఆదరణ జిల్లా. దీక్ష చేస్తున్నటువంటి పెద్దలందరికీ మా మంత్రాలయం నియోజకవర్గం తరఫున సోదరులు మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనారెడ్డి గారి తరఫున ప్రత్యేక అభివందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదోన్ అనేది ఇక్కడ ఎమ్మిగనూరు మంత్రాలయంకి అయితేనేమి, ఆలూరు, పత్తికొండకి అయితేనేమి సెంట్రల్ పాయింట్ గా ఉంటుంది. అలాగే మన ఈ ఆలయంతో కలుపుకొని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది. రైతులకైతేనేమి, తర్వాత ఎల్ఎల్సికి నీరు రావాల్సిన వాటా అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి. అదే కర్నూలు జిల్లాగా ఉంటే కర్నూలుకి వెళ్ళాలంటే ప్రతి ఒక్క ప్రాణికి మన కర్నూలు వెళ్ళాలంటే ఈ 3 నుంచి 6 ఊరికి వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్లు అవుతుంది మనందరికీ కూడా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆదోనిని జిల్లా చేస్తే ఈ 5 నియోజకవర్గాలు బాగుపడతాయి. అలాగే రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, ప్రజలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మా ఆదోని వాసు ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనకబడి ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఆదోని ఖచ్చితంగా జిల్లా చేయాలి. ఈరోజు పేపర్లో చూసాం, రెండింటినే మీ కేబినెట్ సబ్ కమిటీ మార్కాపురం అండ్ మదనపల్లి ఏదో 2 పేర్లే విన్నాం. కాబట్టి ఆదోని జిల్లా పోరాడతాం. ఈ పోరాటానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియకుండా సెలవు. ఈ రోజు దీక్షలకు వీరసేవ వాళ్ళు ఈ జిల్లా కోసము దీక్ష కూర్చోవడం జరిగింది. మనం ఏమిటో అడిగేది, మన ఆదోని జిల్లా చేయాలంటే మాత్రము
ఏ అధికార పార్టీ వచ్చినా మన ఆదోని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆదోని అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఆదోని అనేది రెండో బాంబే కింద ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు. ఎక్కడో మార్కాపురం దాంట్లోకి ఆత్మకూరు కలుపుతున్నారు తప్ప మన జిల్లాలో మన ఆదోని జిల్లా వెళ్ళంటే ఎందుకు పట్టించుకోవడమేమి ఏ ప్రభుత్వాలైనా అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో కూడా జిల్లా చేయలేకపోయింది ఆదోని కూడా. తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడతాం, ఎంతవరకైనా పోతాం, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము మాకు ఏ దీనికి అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే. ఏ లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగబోదు. మాకు వచ్చే నీరు వాటా కూడా నీళ్ళు కూడా సరిగ్గా రావడం లేదు. ఏమంటే కోడిమూరు తీసుకుపోతామంటారు. అక్కడే రైతులు వాళ్ళకి వద్దని చెప్పడం లేదు. కానీ మా జిల్లా సపరేట్ అయితే మా వాటా మాకుంటుంది, మా జిల్లా అభివృద్ధి జరుగుతుంది, అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్తున్నా. ఎందుకంటే జిల్లా కావాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. మా 5 నియోజకవర్గాలు ఎంతో వెనుకబడి ప్రాంతాలు. అందుకే తప్పకుండా ఏ అధికార పార్టీ ఉన్నా అందరు కలిసిమెలిసిగా దీన్ని జిల్లాగా పోరాడాల్సిన అవసరం అందరికీ ఉంది. తప్పకుండా అందరూ ఆలోచన చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా కావాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నా. ఎందుకంటే జిల్లా అయితే అందరూ మీకు తెలుసు, పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, నాయకులకు తెలుసు, అన్ని పార్టీ వర్గాలకు తెలుసు జిల్లా అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందని. కానీ కొంతమంది నోరు మెదపడం లేదు. మెదపాల్సిందే, అన్ని పార్టీలు మాట్లాడాల్సిందే, తప్పకుండా అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎందుకంటే తప్పకుండా అన్ని పార్టీలు చేస్తేనే తప్ప ఈ రోజు మార్కాపురం అన్ని పార్టీలు చేసినందుకే ఈ రోజు మార్కాపురం ని చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మా ఆదోనిలో అన్ని పార్టీలు మాట్లాడితే తప్ప ఈ జిల్లా కాదు. అందుకే దయచేసి అన్ని పార్టీలు వాళ్ళకి చెప్తున్నా, అధికార పార్టీ కూటమి వాళ్ళకైతేమి, ప్రతిపక్ష పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి అయితేమి, ఇంకా ఎన్నో సిపిఐ అలాగే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజు మన జిల్లాను చేసుకోవడానికి అన్ని నియోజకవర్గాల నుంచి పోరాడతాం, తప్పకుండా చేస్తాం. మా సహకారాలు మా నియోజకవర్గం నుంచి ఎప్పుడు మీకు ఉంటానని, నా జిల్లా కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని కూడా సభాముఖం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదోనికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు సార్, గుర్తించండి ఆదోని ప్రాంతము ఏజెన్సీ కన్నా వెనకబడిందని చెప్పి గుర్తించి ఇక్కడ సబ్ కలెక్టర్ ఫోన్ చేసి ఆడాను కూడా ఏర్పాటు చేసిన వాస్తవం. నిధులు రాకపోయినా గుర్తించినాడు. గుర్తించేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు తమ్ముడు, 4 సార్లు సార్, 4 సార్లు ఎమ్మెల్యే రికార్డు సృష్టించినాడు. నేను సార్ మిమ్మల్ని కోరేది ప్రత్యేకంగా, నాకంటే చిన్నవాడు కాబట్టి తమ్ముడిని సంబోధిస్తున్నందుకు పర్వాలేదండి. మీరు గనక ఈ జిల్లా సాధన భుజస్కంధాల మీద వేసుకుని సాధిస్తే 5వసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. దయచేసి స్వీకరించండి అని చెప్పేసి మేము ఆదోని జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం సార్. అది అవసరం సార్. మీకున్న పట్టుదల, మీకు ఉన్నటువంటి భగవంతుని ఆశీర్వాదాలు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదాలు మీకు విలవిడలా ఉంటాయి. ఇది సాధ్యము మీతో అవుతుందని చెప్పేసి కోరుతున్నా. మిమ్మల్ని పొగడ్డం లేదు సార్, మీ శక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా భుజాలు మీద మోసుకొని చేస్తా, కానీ తప్పకుండా అందరు మోయాలి. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు మోస్తే ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు అయితేమి, అన్ని పార్టీల వాళ్ళు అయితేమి, ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలు బయటకు వస్తాయి తప్ప ఈ జిల్లా సాధించలేము. తప్పకుండా అందరు ముందుకు బయటికి రావాల్సిందే. మహిళలతో కూడా అక్కా చెల్లెలతో సహా బయటికి రావాల్సిందే. అప్పుడు మనం తప్పకుండా మనం జిల్లా చేసుకుంటాము. తప్పకుండా భుజాల మీద మీరు ఒకటే కాదు, అందరం వేస్తాం. మీకు ఎప్పుడు కావాలంటే, మీకు ఏం కావాలి కోరిక అంటే, మీకు ఏ సాయం కావాలంటే తప్పకుండా మా అన్న చెప్పినట్లు తప్పకుండా ముందుంటాను. 4వసారి నేను ఎమ్మెల్యే ఆశీర్వదించాను, తప్పకుండా 5వసారి అవుతా అని చెప్పినాడు మా అన్న. తప్పకుండా రాజు మా సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మంత్రాలయం ఎమ్మెల్యేలు ఆదోని పత్తికొండ కలిపి మన ప్రత్యేక జిల్లాను వెంటనే కావాలి 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 కావాలి
కావాలి ఆదోని జిల్లా కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ కావాలి ఆదోని జిల్లా కావాలి ప్రకటించాలి ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలి